ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభాభివందనములు. ముందుగా ఈ యొక్క ఛానల్ను క్రొత్తగా వీక్షిస్తున్న వారైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. అదే విధముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. ప్రియ దేవుని సంగమా, ఈ 2 పట్టణాల ద్వారా ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతుంటే వాక్యం ఏమిటంటే, దేవుడు తనను తాను మానవులకి బహిరంగపరుచుకుంటూ ఉన్నాడు. తనను తాను మానవులకి ఎరుకపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మానవుడు తాను చేసిన పాపాన్ని బట్టి తనను రక్షించే దేవుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు, ఇదిగో మిమ్మల్ని రక్షించే దేవుడును రక్షకుడును వచ్చానని ప్రభువారు తనను తాను బహిరంగము చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలంటే మొదటిగా ఆ వ్యక్తి అయినా మనకు తెలియచేయాలి, లేదా రెండవదిగా వేరే వారు ఎవరైనా సరే ఆయన గురించి మనకు చెప్తే గాని మనకెవరికి కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నాడు ప్రభువారు మానవుని రక్షించే రక్షకుడైన దేవుడినైన నేను ఈ లోకములో అవతరించాను, పుట్టానని చెప్పి ఆయన తన్ను తాను మనకు ఎరుకుపరుచుకుంటూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో మనం చూస్తున్నట్లయితే, యేసు ప్రభు వారి లోకానికి కన్యమరియ గర్భము ద్వారా వచ్చినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము వెలసిందని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు ప్రభు వారిని వెదకి కనుగొని ఆయన ఆరాధించాలని ఆ యెరూషలేము నగరానికి వచ్చినట్లుగా మన వాక్యములో చూస్తూ ఉన్నాం. ఆ 3 జ్ఞానులు కూడా ఎలాగా నక్షత్రాన్ని బట్టి దేవుణ్ణి కనుగొనడానికి వెళ్ళారంటే, వారు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని జ్ఞానం కలిగి జీవిస్తూ ఉన్నారు. జ్ఞానం అంటే ఏంటి? వాక్యం సెలవిస్తున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మొదటి మెట్టు. అవును ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తావో అప్పుడు నీలో దేవుని జ్ఞానం ఉంటుంది. నువ్వు దేవుని కార్యాలను నీవు గుర్తించగలవు. ఎందుకంటే చూడండి, ఎక్కడో దూరదేశం నుండి ఉంటే ఆ 3 జ్ఞానులు దేవుని యొక్క నక్షత్రం ఆకాశంలో వెలిసినప్పుడు ఇది రక్షకుడు పుట్టాడని ఆయన కనుగొని ఆ నక్షత్రం చూపిస్తున్న మార్గము వెంబడి ఆ యెరూషలేము నగరానికి వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడ ఉన్నాడని చెప్పి అక్కడ అడుగుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి అదే యెరూషలేము నగరంలో నివసిస్తున్నటువంటి ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు, చివరికి ఆ యొక్క నగరంలో ఆ దేశంలో నివసిస్తున్న యూదులందరికీ కూడా తెలుసు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు, ఎలా ఉంటాడు అనేదని. చూడండి, వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కును చూచి మేము ఆరాధింప వచ్చితిమి అని ఆ జ్ఞానులు అడుగుతున్నప్పుడు చూడండి, ఆ రాజు ధర్మశాస్త్ర బోధకులను, ప్రధాన అర్చకులను పిలిపించి తీసుకొని వచ్చినప్పుడు వారి వెంటనే ధర్మశాస్త్రాలను, గ్రంథాలను తిరగవేసి సమాధానం చెప్తూ ఉన్నారు. 5వ వచనములో, యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానం ఇచ్చారు. చూడండి ప్రియ విశ్వాసులారా, మీకా గ్రంథం ప్రకారముగా ఇదిగో యూదుల రాజు మెస్సయ్య క్రీస్తు యూదయ సీమయందలి బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పి ఆ ధర్మశాస్త్ర బోధకులు చాలా స్పష్టముగా
సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమా. అదే విధముగా యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే ప్రజలు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. దావీదు వంశం నుండి, దావీదు గ్రామ బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించినని లేఖనము చెప్పుటలేదా? చూడండి ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు, ఎలాంటి బాధలు అనుభవిస్తాడు, ఎలా ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడని అన్ని విషయాలు ధర్మశాస్త్ర బోధకులకు, ప్రధానార్చకులకు, అక్కడుండే పెద్దలకు, అదేవిధంగా యూదులందరికీ కూడా తెలుసు. కానీ ఎక్కడో దూర దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు గుర్తించగలిగారు. కానీ అక్కడే అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క యూదులు ప్రభువుని గుర్తించలేకపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ఈనాడు మనలో చాలా మంది కూడా వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, నేను రోజు బైబిల్ చదువుకుంటానని చెప్పుకుంటూ కూడా దేవుడు కొన్ని సూచక క్రియలు, కొన్ని సమస్యలు ఇచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఆ అనారోగ్యాల నుంచి ఎలా బయటపడాలి అని తెలియదు. ఎందుకంటే నిజమైన దేవుని జ్ఞానం వాళ్ళ లేదు. నామకార్థముగా వారు జీవిస్తున్నారు, బయటకు గొప్పలు చెప్పుకునే వారిగా ఉన్నారు. కానీ నిజముగా దేవుడు అంటే వారికి భయము భక్తి లేదు. కాబట్టి వారిలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని ఎదుర్కొని నిలబడాలనేటువంటి జ్ఞానము ఇంకా మనలోనికి రాకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెప్తున్నది, బైబిల్లో అనేక మంది ప్రవక్తల గురించి, అనేక మంది రాజుల గురించి, అనేక మంది దేవుని సేవకుల గురించి దేవుడు అనేక వాక్యాలు రాసి ఉంచాడు. వారి జీవితంలో జరిగిన సంఘటనలు రాసి ఉంచాడు. వారికి సమస్యలు వచ్చినప్పుడు వారు ఎలాగ వాటిని ఎదుర్కొని నిలబడ్డారు, వారిని ఎలాగా సమస్యలను ఎదుర్కొని దేవునితో విజయాన్ని పొందుకున్నారని అనేక దృష్టాంతాలను దేవుడు రాసి ఉంచాడు. ప్రియమైన దేవుని సంగమ, అవన్నీ ఎందుకంటే రేపు మన జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కొని నిలబడగలగాలి అని తెలియజేయడానికే ప్రభు వాటన్నిటి మనకు దృష్టాంతాలుగా రాసి ఉంచాడు. నాడు దేవుని సన్నిధికి మనం వచ్చి ఆయన వాక్యాన్ని ఆలకించవలసిన అవసరం ఏమున్నది? దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన మాటలు వినవలసిన అవసరం ఏమున్నదంటే, మన జీవితంలో కూడా రేపు ఈ సంఘటనలు జరిగితే ఎలా వాటిని ఎదుర్కొని మనం నిలబడగలము, ఎలా దేవునితో కలిసి మనం వాటిని జయించగలమని మనం తెలుసుకోవడానికే దేవుడి యొక్క మాటలన్నీ కూడా రాసి ఉంచారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కనుక ప్రభువారు నీ జీవితంలో ఏదైనా సూచక క్రియలు కానీ, ఏదైనా సంఘటనలు కానీ జరిగిస్తున్నప్పుడు వాటిని బట్టి మనం గుర్తించగలగాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఎలా జీవించమంటూ ఉన్నాడు అనేటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు దేవుని దర్శించగలిగితే, దేవుణ్ణి గుర్తించగలిగితే నీ జీవితము ఆనందమయముగా మారుతూ ఉంది. ఈనాటి సువార్త పట్టణంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. చూడండి ప్రియా దేవుని సంగమ, ఆ ముగ్గురు జ్ఞానులు కూడా ఎప్పుడైతే మరలా నక్షత్రం వారికి కనబడి వారికి మార్గదర్శనమై ఆ యొక్క మరియా జోజప్పుతున్నటువంటి బాలయేసు దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళిందో వారు చాలా సంతోషిస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఎంతో ఆనందాన్ని వారు పొందుకుంటూ ఉన్నారు. ఈనాడు నువ్వు నేను కూడా ప్రభు ఇస్తున్న సూచక క్రియలను మనం గుర్తించి దేవుని మనం గ్రహించుకొని ఆయన మార్గంలో మనం నడిస్తే మన జీవితం కూడా ఎంతో ఆనందమయమవుతూ ఉంది. అయితే ఆ దేవుని మనం గుర్తించినప్పుడు ఆయన మనం ఆరాధించాలి. చూడ ముగ్గురు జ్ఞానులు కూడా 11వ మాటలో చెప్తూ ఉన్నది, అంతటి వారు గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమ, ప్రభువుని మనం గుర్తించి ఆయన ఆరాధించాలి. ఆయన ఎలా ఉన్నాడనేది మనం గుర్తించాలి. చూడండి, ముగ్గురు రాజులు కూడా ప్రభువుని గుర్తించారు. ఆయన దేవుడు కాబట్టి దేవునికి వేరుసంటే సాంబ్రాణిని వారు కానుకగా సమర్పించారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని ఈ లోకాన్ని ఏలే నాయకుడిని గుర్తించి దానికి సూచనగా బంగారాన్ని సమర్పించారు. ఇదిగో ఆయన దేవుడైనప్పటికీ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన మరణించవలసి ఉన్నాడు.
అని చెప్పి ఆయన సమాధి కార్యక్రమం నిమిత్తమై పరిమళ ద్రవ్యాన్ని వారు సమర్పించారు. ప్రియమైన దేవుని సంగమ, కాబట్టి దేవుని గుర్తించి ఆయన ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఆయన సన్నిధికి మనము వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో, మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిలో మనము దేవునికి సమర్పించాలి. ఎందుకంటే వాక్యం చెప్తున్నది, నీకు లేని దాన్ని బట్టి కాదు కానీ నీకున్న దాన్ని బట్టి నువ్వు దేవునికి సమర్పించాలి. చూడండి, ఆ పేద విధవరాలు తనకున్నటువంటి సమస్తాన 2 కాసులను సమర్పించినప్పుడు ప్రభువు వారు తన యొక్క కానుకను ఎంతగానో మెచ్చుకున్నారు. నాడు మనకి ఏదైతే ఉందో ఆ యొక్క కానుకను మనం సమర్పించడానికి మనం వెనుదీయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ప్రభు తన్ను తాను ఎరుకపరుచుకున్నప్పుడు, తన్ను తాను బహిరంగపరుచుకున్నప్పుడు, తన దర్శనము ద్వారా నీకు ఎరుకపరుచుకుని నువ్వు నువ్వు గుర్తిస్తావో, ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, ప్రభు నాకు తన బహిరంగము చేసుకొని తన యొక్క సువార్త పరిచర్య చేయమని ప్రభు వారు నాకు అప్పజెప్పారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ పౌలు గారి ద్వారా దేవుడు మరొక రహస్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏంట రహస్యం అంటే, యూదులతో పాటుగా అన్యులకు కూడా దేవుని యొక్క మహిమైశ్వర్యంలో పాలు పంపు ఉన్నది అని. ఎందుకంటే గతమున దేవుడు ఆ యొక్క రహస్యాన్ని దాచి ఉంచాడు. మానవులు ఎవ్వరికి కూడా తెలియచేయలేదు. వాక్యమే చెప్తున్నది, యుగ యుగాలు కూడా దేవుడి యొక్క రహస్యాన్ని దాచి ఉంచారంట. ఆ రహస్యాన్ని ఇప్పుడు ప్రభువారు తన పరిశుద్ధులైనటువంటి అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, పవిత్రుల ద్వారా మానవునికి తెలియజేశారు. అందుకే పునీత పౌలు గారి ద్వారా గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 28వ వాక్యము ఇటు రీతిగా సెలవిస్తున్నది, కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. చూడండి ప్రియ విశ్వాసులారా, అన్యుడని యూదుడని లేదు, భేదం లేదు. క్రీస్తు యేసునందు ఎవరైతే నమ్ముకున్నారో వారందరూ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నూతన యెరూషలేము పరలోక రాజ్యంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆయన విశ్వసించి ఆయన్ను మనం వెదికి కొనుగొని ఆయన ఆరాధించినప్పుడు ఆయన కాంతిని మన మీద ప్రకాశింపచేస్తాడు, అనేక మేలులు మనకి దయచేస్తాడు. ఈనాటి మొదటి పట్టణాలను మనం ధ్యానం చేసినట్లయితే ఆయన వాస్తవానికి యెరూషలేము యొక్క అభ్యుదయాన్ని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. యెరూషలేము నగరము అనేకమైన పాపములు చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు మరలా నేను నీ మీద నా ముఖ కాంతిని ప్రకాశింపచేస్తాను, చుట్టుపక్కల నుండి దేశాలన్నీ కూడా చీకట్లో ఉన్నప్పటికీ నేను నా వెలుగును నీ మీద ప్రకాశింపచేస్తాను. ఇదిగో ఆ వెలుగు ఎవరంటే క్రీస్తే. క్రీస్తు యొక్క యెరూషలేములో జన్మించినప్పుడు అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇదిగో చెల్లా చెదిరైపోయిన నీ బిడ్డలందరూ మరలా నీ దగ్గరికి వస్తారు, అనేక మంది రాజులు నీ దగ్గరికి కానుకలు తీసుకొని వస్తారని చెప్పి దేవుడు యెరూషలేము యొక్క అభ్యుదయాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన మీద కూడా రాబోతూ ఉన్నాయి. ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్ముచున్నారో, ఎవరైతే క్రీస్తు వెలుగును తెలుసుకొని ఆ యొక్క వెలుగును వారి మీద ప్రకాశింప చేసుకుంటూ ఉన్నారో, నీ చుట్టూ చీకటైన ఎన్ని సమస్యలున్నా దేవుడు తన వెలుగును నీ మీద ప్రకాశింప చేస్తాడు. ఇదిగో నీవు ఆయన యొక్క నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా దేవుడి యొక్క సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని నీకు తెలియజేస్తాడు. అనేక మంది నీ దగ్గరికి నువ్వు మా దేవుని మాట ప్రకారం జీవిస్తే అనేక కానుకలు నీకు తీసుకొని వచ్చి సమర్పించేటట్లుగా దేవుని చేస్తాడని ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమ, కాబట్టి యొక్క క్రీస్తు సాక్షాత్కార యొక్క పండుగ జరుపుకుంటున్న మనము ఆయన మనం గుర్తించి ఆయన వెలుగులో మనం జీవించి ఆయన ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలని నేడు వాక్యం సెలవిస్తున్నది. అటు రీతిగా మనం అందరం జీవించే భాగ్యాన్ని దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వీలైన వారు, విశ్వసించిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, ఇదిగో దేవుని కొద్ది మాటలు మరదంలో నీరు కట్టి ఫలింప చేయండి. ఇదిగో తండ్రి, నిన్ను మేము గుర్తించి నీ యొక్క మహిమను మేము తెలుసుకొని ఇదిగో మేము కూడా సువార్త పరిచర్యలో ముందుకు సాగడానికి నీ కృప చూపించమని, ఆ ముగ్గురు జ్ఞానుల వల్ల నేను వెదికి తెలుసుకొని
నీ కొరకు దేవ మేము ఆరాధించేవారుగా, నీ కానుకలు సమర్పించేవారుగా మమ్మల్ని దీవించమని, మాలో ప్రతి లోటుపాటును సరిచేసి ఇదిగో ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, యూదుడని అన్యుడని లేకుండా ప్రతి ఒక్కరు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో పాలు పంపులు దయచేస్తూ తెలియజేస్తున్నట్లుగా మమ్మల్ని అందరూ నువ్వు దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు ఇవే పొందుకోమని, అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని, సమస్యలు ఉన్న వారికి విడుదల కలుగు చేయమని, నీ కృపలో వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వశక్తి గల పిత పుత్ర పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక, ఆమెన్.